గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసు వద్ద వినూత్న నిరసన. ఆఫీసు గేటుకు టూలెట్ బోర్డు పెట్టి కేసీఆర్ కనిపించడం లేదన్న బీజేపీ నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతుంది. వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్న అమర్నాథ్. విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసిందన్న వైసీపీ నేతలు. వైసీపీ కార్పొరేటర్లను కూటమి మభ్యపెడుతుందని మండిపడ్డ కన్నబాబు. నిరుపేదలకు చేయూత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవి. పిఠాపురంలో గర్భిణీ స్త్రీలకు నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజశేఖర్. గజ్వేల్లోని ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు ఆఫీసు వద్ద బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. ఆఫీసు గేటుకు టూలెట్ బోర్డుతో పాటు కేసీఆర్ కనిపించడం లేదని వాంటెడ్ ఎమ్మెల్యే బోర్డును తగిలించారు. అనంతరం ఎమ్మెల్యే కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడకు చేరుకొని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బీజేపీ నేతలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతుందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మండిపడ్డారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా వైఎస్ఆర్ పేరు ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని తొలగిస్తున్నారని, ప్రజల గుండెల్లో ఉన్న మహానేత పేరును చెరిపేయగలరా అని ఆయన ప్రశ్నించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేశారు, ప్రజల పక్షాన వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నారా లేదా, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు అమలు చేయాలనేటువంటి ఆలోచన ఉందా లేదా అనేటువంటి అనేక అంశాల మీద ప్రజలందరూ కూడా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కానీ వారి స్పందన కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కానీ వారి అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి ఏ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలి, ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో అది కనబడకుండా చేయాలనేటువంటి దాని మీద వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనేక సందర్భాల్లో చూసాం. రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నేలమట్టం చేసినటువంటి సందర్భాలు చూసాం. బాపట్లలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం. చివరికి ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి పోతిని మల్లపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ స్టేడియం ఉంటే ఈరోజు కొత్తగా వారి పేరును తొలగించి కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ BDCA క్రికెట్ స్టేడియం అని చెప్పి కొత్తగా చేసినటువంటి విశాఖ మేయర్ పీఠంపై కూటమి కన్నేయడంతో వైసీపీ అప్రమత్తమయ్యింది.
కార్పొరేటర్లతో ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి 34 మంది హాజరు కాగా 3 కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ తమ కార్పొరేటర్లను కూటమి మభ్యపెడుతుందని మండిపడ్డ ఆయన మేయర్ స్థానాన్ని కాపాడుకుంటామని చెప్పారు. ఈ మేరకు తమ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చట్టపరంగా 4 సంవత్సరాలు దాటిన తర్వాత అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అనే ఒక నిబంధన అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం కోసం ప్రిపేర్ అవుతున్నారని, దానిలో భాగంగానే మా కార్పొరేటర్లు కొంతమందిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం ఉంది. ఇప్పటికే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కొంతమంది కార్పొరేటర్లని వారు ప్రలోభ పెట్టి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి దొడ్డిదారి రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలు చేసే చరిత్ర తెలుగుదేశం పార్టీదే. ఇవాళ ఇక్కడ మేము సమావేశమైన కార్పొరేటర్లతో సమావేశమైనప్పుడు మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, ఇతర నాయకులందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. మేము క్రెడిబిలిటీతో, క్యారెక్టర్తో రాజకీయాలు చేస్తాం. మేము జగనన్న ఆ రోజు ఇచ్చిన అవకాశంతో ఇవాళ కార్పొరేటర్లుగా ఉన్నాం. తప్పకుండా ఈ పార్టీతో కలిసి ముందుకెళ్తామని చెప్పారు. చిత్రం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి అధికారులను పెట్టుకుని కమిషనర్లతో కార్పొరేటర్లు, మేయర్ల హక్కుల్ని కాలరాసే విధంగా పరిపాలన సాగిస్తున్నారనే విషయాన్ని కూడా ఇప్పుడే చర్చించాం. ఎక్కడ ఒక నిరుపేదలకు చేయూత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు కొనియాడారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల సహకారంతో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిత్యాన్నదాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మొండి రవికుమార్ చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని వడ్డించారు. గర్వంగా ఫీల్ అవుతున్నాం. చేయూత సంస్థలో మేము ఒక భాగస్వామి అయినందుకు, మరింత గొప్ప మానవతావాదులు మా దాంట్లో సభ్యులు అయినందుకు, అందులోని మరి తుమ్మల బాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ మానవత్వంతో కూడిన రాజకీయ నాయకులు. మరి అలాంటి రాజకీయ నాయకులు స్ఫూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారు మనం అంతా చూస్తా ఉన్నాం. హ్యుమానిటీకి నిలువెత్తిన నిదర్శనం ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మరి ఆయన పిలుపునివ్వడం జరిగింది. డొక్కా సీతమ్మ గారి ఆదర్శంగా తీసుకుని మేము మధ్యాహ్న పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చడం అనేది మేమందరం కూడా హర్షించదగ్గ విషయం. మరి అలాంటి అత్యున్నతమైన వ్యక్తిని పేరు పెట్టుకుని అన్నదానం చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. మరి అలాంటి స్ఫూర్తిదాయకమైన సంఘటన, స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల్ని మేము ఆదర్శంగా తీసుకుని మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, మరి డొక్కా సీతమ్మ గారి ఆశీస్సులతో గత 5 సంవత్సరాలుగా మేము కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మరి నల్లమిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారి సహకారంతో భోజన సదుపాయం అందజేయడం జరుగుతుంది. అదే విధంగా మా సొంతంగా ఇక్కడ పిఠాపురంలో ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని పరీక్షలు అవ్వడానికి టైం పడుతుంది ఇక్కడ. అదే విధంగా మరియు అలాగే అవుట్ పేషెంట్లు కూడా ఎక్కువ మంది, జనరల్ కానీ ఎవరైనా సరే చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భోజనం విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మేము కొంచెం ఒకరోజు అదే మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రోజు రవి గారు మేము మాట్లాడుకుంటే ఆయన అడిగితే ఇక్కడ ఏర్పాటు చేశారు. నిత్యాన్నదానం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఒక్కరోజు కూడా మానకుండా పెట్టాలి కాబట్టి, అది క్వాలిటీ ఫుడ్ పెట్టాలి కాబట్టి అది చాలా టాస్క్గా ఉంటుంది. అయినా సరే ఒప్పుకొని పెడుతున్నందుకు, అలాగే మా హెచ్డిఎస్ చైర్పర్సన్ గారు, మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో, తర్వాత ఇక్కడ ఉన్న పెద్దల నాయకులందరి స్ఫూర్తితో రవి గారు మాకు ఇలా పెడతానందుకు, తర్వాత కలెక్టర్ గారు మాకు ఆమోదించినందుకు కూడా మా డిసిహెచ్ఎస్ మేడం గారికి, అలాగే ఇక్కడ మాకు మా పేషెంట్లకి, మాకు అంటే మా హాస్పిటల్కే కాబట్టి మా డాక్టర్స్, మా స్టాఫ్ అందరూ కూడా మరి ముఖ్యంగా
వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు నమస్కారాలు చెప్పుకుంటూ జైళ్లను పరివర్తన కేంద్రాలుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనే అంశంపై దేశంలోనే మొట్టమొదటిసారిగా నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ 2025ను నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహిస్తున్నట్లు ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు మాజీ ఐజీపీ ఆకుల నరసింహ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆర్గనైజేషన్ సభ్యులు లక్ష్మీ చౌదరి, అశోక్ కుమార్, వినీత్ సింగులతో కలిసి ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. జైళ్లలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, వివిధ రకాల కారణాలతో జైలుకు వస్తున్న వారిని సాధారణ వ్యక్తులుగా ఎలా తీర్చిదిద్దాలనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామని చెప్పారు. ముందుగానే నాది ప్రిజన్ వరల్డ్ ఆర్గనైజేషన్, దీనికి కర్త కర్మ క్రియ మొత్తం వికే సింగ్ గారు దీన్ని ఏర్పాటు చేసారు. దాని ప్రెసిడెంట్గానేమో వికే సింగ్ గారు ఉన్నారు, ఐపీఎస్ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్. నేనేమో దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు ఆకుల నరసింహ, ఐజీపీ ప్రిజన్స్ రిటైర్డ్. అయితే మేము ఫస్ట్ నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము 2025 మార్చ్ 2021 నాడు. రేపు ఈ ప్రోగ్రామ్ అనేది రేపు మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది, ఫస్ట్ నేషనల్ ప్రిజన్ కాన్ఫరెన్స్ అనేది. ఈ కాన్ఫరెన్స్కు ఆనరబుల్ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గారిని మేము వారిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ ఎక్కడ ఉందంటే మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ నందు రేపు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. రేపు వారు ఇనాగ్రేట్ చేస్తారు. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డీజీలు కానివ్వండి, ఐజీలు కానివ్వండి, డిఐజీలు, వర్కింగ్ వాళ్ళు, రిటైర్డ్ వాళ్ళు అందరూ రావడం జరుగుతుంది. మేము ఈ మీటింగ్లో ఈ యొక్క కాన్ఫరెన్స్లో కొన్ని రిజల్యూషన్స్ కూడా తీసుకుంటాము. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులతోని రిజల్యూషన్ తీసుకొని వాటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాటన్నిటిని క్రోడీకరించి మేము సంబంధిత ప్రభుత్వాలకు నివేదిస్తాము, సంబంధిత అధికారులకు నివేదిస్తాము. దాని ద్వారా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఉందనుకో, తెలంగాణకు సంబంధించి తెలంగాణకు నివేదిస్తాము. అదేవిధంగా ఉత్తర భారతదేశం నివేదిస్తాము. ఫైనల్గా హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా మేము నివేదించడం జరుగుతుంది. ఇవి దీనికి సంబంధించిన విషయం అదండి. 2 days కాన్ఫరెన్స్. మొదటి రోజేమో ఇది గవర్నర్ గారు వస్తున్నారు, రెండవ రోజు మన ఆనరబుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వస్తున్నారు. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ నుండి ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నూతన ఎంఎస్ఎంఈ పార్కులు నిర్మిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో నీతి ఆయోగ్ సౌజన్యంతో ఏపీ ఎంఎస్ఎంఈ శాఖ నిర్వహిస్తున్న వర్క్షాప్లో మంత్రి కొండపల్లి సహా నీతి ఆయోగ్ సలహాదారు సంజిత్ సింగ్, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, విఎంఆర్డీఏ కమిషన్ విశ్వనాథన్లు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ సూత్రాలు పాటిస్తూ వికసిత ఆంధ్ర నినాదంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రీసెంట్గా ఎక్స్పోర్ట్స్ నిమిత్తమై కొన్ని MOU చేశాం. దాని మీద ఒక వర్క్ షాప్ కండక్ట్ చేసి ఇంకా ఎక్స్పోర్ట్స్ పెంచేదానికి, అంటే మనం జనరల్గా ఏంటంటే ఎక్స్పోర్ట్స్ మీద చాలా ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్ గా ఉండదని ఒక అభిప్రాయం ఉంటుంది. సో దాన్ని తొలగించడానికి ఈరోజు డిపార్ట్మెంట్ అంతా కూడా నీతి ఆయోగ్ వాళ్ళ కొలాబరేషన్ తో ఈరోజు నీతి ఆయోగ్ నుంచి కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ సీనియర్ అడ్వైజర్ ఆయన ఈరోజు ట్రేడ్ అండ్ కామర్స్ లో స్పెషలిస్ట్ ఆయన. సో ఆయన పాలసీ అడ్వైజర్ ఆయన. సో ఆయన కూడా ఈరోజు మీటింగ్ లో భాగస్వామ్యం. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ అడ్వైజర్స్ కూడా ఈరోజు డిస్కషన్ ప్యానల్ అరేంజ్ చేశారు. సో ఎటువంటి డిస్కషన్ పబ్లిక్ అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళ తాలూకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వెంటనే ఆన్సర్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు నోవోటల్లో ఒక ఈవెంట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ప్రారంభించారు. డెఫినెట్గా ఒక నాలెడ్జ్ ఒక మీటింగ్ కింద ఇది అవుతుందని భావిస్తాను. సో మనకున్న స్ట్రెంగ్స్ అంటే స్పెషల్గా ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా ఫుడ్ లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు, అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ కొన్ని MOUs రీసెంట్ గా జరిగిన మీటింగ్ లో చేశాము. సో దాన్ని నిమిత్తమే కాకుండా ఇంకా భవిష్యత్ కాలంలో ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయని ఈరోజు నీతి ఆయోగ్ రిపోర్ట్ లో కూడా ఒక ఇండెక్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు, స్టేట్ వైజ్ ఎటువంటి ఎక్స్పోర్ట్స్ జరగచ్చు అనే దాని మీద. సో దాన్ని కూడా ఈరోజు డిస్ప్లే చేస్తూ, అంతేకాకుండా వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆల్ టైప్స్ పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 1,60,000 కోట్ల రూపాయలు, 1,60,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. అది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అయ్యే విధానం కూడా మనం చూడాలి. ఇప్పుడు ఏంటంటే మన లార్జ్ ఉన్నాయి, MSME ఉన్నాయి.
అవి కాకుండా ఇంకా మోర్ ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎటువంటి విధి విధానాలు చేసుకుంటే బాగుంటుందని కూడా ఒక మీటింగ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కి ఒక మెకానిజం ఉంది. కొత్త ఆంటర్ప్రినర్స్ స్పోర్ట్స్ మోటివేట్ చేయడానికి కూడా మేము ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. ఈరోజు మనం చూసాం మన రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ 2047 అని షార్ట్ టర్మ్ గోల్ కింద 2030 పెట్టడం జరిగింది. ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్ ఏంటంటే రాష్ట్రం ఎటువైపు స్పీకర్ అయితే ఎవరికి గొప్ప అంటూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. నూకాంబిక అమ్మవారి ఆలయానికి సంబంధించిన సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని సంబోధిస్తే తనను కించపరిచేలా విమర్శలు చేయించారన్నారు. 2019 డిసెంబర్ తర్వాత టెండర్లు పిలిచి వైసీపీ ప్రభుత్వం నూకాంబిక గుడి కడితే టీడీపీ హయాంలో కట్టామని స్పీకర్ చెప్పుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అబద్ధ ప్రచారం చేస్తుంటే ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారని, తగిన సమయంలో అధికార పార్టీకి బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. నూకాల తల్లి టెంపుల్ సంబంధించి నర్సీపట్నంలో ఉన్న నూకాల తల్లి టెంపుల్ సంబంధించి గౌరవంగా ఒక పద్ధతిగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అని చెప్పి సంబోధిస్తే ఈరోజు అయ్యన్న పాత్రుడు ఒక పోరంబోక నగోడి చేత విమర్శలు చేస్తాడు. ఒకటే అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని, మాకు విమర్శలు రావాలని అడుగుతున్నా. మరి ఈ విధంగా విమర్శలు చేస్తే మేము నీకు గౌరవం ఇవ్వాలని చెప్పి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వాలి గౌరవం? మీకు నువ్వు పెద్ద పోటీ కూడా ఉంది ఇవ్వాలా? నువ్వు స్పీకర్ అయితే ఎవరికి గొప్ప? నీకు గొప్ప, మీ కార్యకర్తలకి, మీ పార్టీ నాయకులకు గొప్ప, మాకేంటి గొప్ప? ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు నీతి మలిన కార్యక్రమాలు మాట్లాడితే మేము కూడా ఇదే రీతిలో మాట్లాడతాం. ఏమంటావు నువ్వు? తెలుగుదేశం పార్టీ హయాంలోనే నూకాల తల్లి టెంపుల్ కట్టని చెప్పి అంటావు. అసలు నీకు బుద్ధి ఉందని చెప్పి అడుగుతున్నా ఆయన పోతుంది. అసలు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా. అంటే ఏది లేనిపోయిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నావు. అది 2019 డిసెంబర్లో టెండర్లు జరిగిన తర్వాత కడితే మరి నువ్వు కట్టేసని చెప్పి పెద్ద బిల్డప్లు, సొల్లు కబుర్లు, మరి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. ఇంకోటి అడుగుతాడు, ఈరోజు చూస్తే నిజంగా 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు ఇచ్చారు. వారు సీఎంఆర్ గారి ద్వారా ఎవరైతే మా చైర్మన్ ఉన్నారో దాని బట్టి నాకు ప్రతి పైసా కూడా దానికి ఖర్చు పెడితే దానిపై కూడా ఆరోపణలు. మరి ఇదే మీరు ఆరోపణ చేస్తున్నా కదా అయ్యన్న పాత్రుడు. మరి 20 లక్షల రూపాయలు సీఎంఆర్ గారు మీకు శ్మశానానికి ఇస్తే దాని మీద ఆరోపణలు చేయు. ఎందుకంటే నీది కదా అది సీఎంఆర్ గారు డైరెక్ట్గా చేయొచ్చు. ఇదే మేము 10 లక్షల రూపాయలు సీఎంఆర్ గారి ద్వారా మా పార్టీ మరి చైర్మన్ ద్వారా చేస్తే ఇది తప్పు. అంటే నువ్వు చేస్తే నిజాలు, మేము చేస్తే అబద్ధాలు. నువ్వు చేసేది నీతి, నేను చేసేది అవినీతి. ఈ విధంగా నువ్వు కూడా మాట్లాడతావంటే నీతుల గురించి, అవినీతుల గురించి మాట్లాడుతావు, చాలా సిగ్గేస్తుంది. అసలు నువ్వు ఎంత అవినీతి పరుడవో మాకు తెలియదని చెప్పి అడుగుతున్నా. ఈరోజు చూస్తే మరి ఇక్కడ రోలుగొండ మండలంలో క్వారీల్లో లక్షల రూపాయలు ఏ విధంగా దండేస్తారో మాకు తెలియదని అడుగుతున్నా. ఏమని అడిగితే ఏపీ ట్యాక్స్ అంటారు. ఏపీ ట్యాక్స్ అంటే ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ అనుకున్నాం, కాదట. త్వరలోనే వస్తుందంటే A&AT, P&AT త్వరలో వస్తుంది. అవన్నీ కూడా తీస్తాం మేము. ఏ విధమైన అవినీతి పరుడవో, నీతి పరుడవో అవన్నీ కూడా ప్రజలు చెప్తారు నీకు అందరు కూడా. ఇదే కాకుండా ఆనాడు లాటరైట్ బిల్డప్లు ఇచ్చి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో సంస్కృతి టౌన్షిప్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ కేర్ సెంటర్ని, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సంస్కృతి టౌన్షిప్లో ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నారని, ఇక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ గ్రూప్ తగాదాలు లేకుండా అందరూ కలిసి అభివృద్ధికి ముందడుగు వేయాలన్నారు. టౌన్షిప్ ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వజ్రేష్ యాదవ్ గారు, మహేష్ గౌడ్ గారు, వెంకటేష్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా కమిషనర్ గారు, సిఐ గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముందరకు వచ్చినటువంటి టౌన్షిప్ చెందినటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ యొక్క ప్రాంతంలో ఇంత పెద్ద టౌన్షిప్ నిర్మించడం అనేది నిజంగా కూడా మా మేడ్చల్ నియోజకవర్గం అంతా కూడా గర్వించదగ్గటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో, ఈ ఇళ్లలో, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో నైపుణ్యమైనటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు.
మరి మీరందరూ కూడా ఇక్కడికి ఉండడం, మేము ఇక్కడ పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో మీరందరూ వచ్చి ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందుటకు మీ అందరి యొక్క పాత్ర కూడా ముఖ్యంగా ఉందనేది చెప్పండి. మీ అందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారనేది మా దృష్టికి రావడం, అది కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ తరఫున మాకందరికీ ఫోన్ చేసి చెప్పడం, మరి మేము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏందని తెలుసుకుంటే మీరు చాలా రకాలుగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండోమెంటు భూమిగా చూపి తన భూమి ఆక్రమణకు ప్రయత్నిస్తున్న కబ్జాదారుల వెనక ఒక మంత్రి హస్తం ఉన్నట్లు తెలంగాణ ఉద్యమకారుడు రఫీ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఆయన జస్టిస్ చంద్రకుమార్, పృథ్వీ సోహ్రా బేగంతో కలిసి మాట్లాడారు. ఉస్నాబాద్లో ఎల్లమ్మ తల్లి ఆలయం కోసం తమ పెద్దలు 4 ఎకరాల 4 గుంటల భూమిని ఇచ్చేశామని, ఆ భూమి 260 సర్వే నెంబర్లో ఉందన్నారు. ఇంకా తమకు సంబంధించి 264 సర్వే నెంబర్లో 32 గుంటల భూమి ఉందని తెలిపారు. కానీ పక్కన ఉన్న భూమిని మొదట నడకదారిగా చూపించి తర్వాత అక్కడ పిల్లర్లు నిర్మిస్తున్నారని, ఈ విషయంలో తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ స్థలం తమకు చెందినదే అని స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చిందన్నారు. కానీ ఓ మంత్రి సహకారంతో కబ్జాదారులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మా పెద్దనాన్న కూడా ఆ గ్రామంలో ముస్లింలు తక్కువ మంది ఉన్న 2 సార్లు ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అయిన చరిత్ర. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఎల్లమ్మ గుడికి 265 దాని సర్వే నంబర్, దానికి ఆనుకొని మిగులు భూమి 264 సర్వే నంబర్ల మా సొంత భూమి 32.5 గుంటలు మాత్రమే మిగిలి ఉన్నది మాకు భూమి ఇప్పుడు అక్కడ. అయితే ఊర్లల్లో కంపౌండ్ వాళ్ళు, ప్రీకాస్ట్ వాళ్ళు అవన్నీ కట్టం. ఎందుకంటే హైదరాబాద్లో ల్యాండ్ మాఫియా ఉంటుంది, ఖాళీగా ఉంటే తీసేసుకుంటారనే భయంతో మనము అన్నీ కట్టుకుంటాం. అయితే ఇక్కడ మేము అట్లనే వదిలేసినాం. జాతరలప్పుడు బండ్లు తిరుగుతాయి కాబట్టి సరే ఉండని, అవసరం ఉన్నప్పుడు మనం అది చేసుకుందామని అనుకున్నాం. తర్వాత అక్కడ ఒక బ్యాంకెట్ హాల్ కడదాం అనుకున్నప్పుడు మా నాన్నగారు కొంత భూమి నాకు గిఫ్ట్ డీడ్ చేశారు. మిగతా భూమి మొత్తం మా ఫాదర్దే ఉన్నది, మా ఇద్దరిదే ఉన్నది. అక్కడ మా పెద్ద నాన్నల భూములు వాళ్ళు అమ్ముకున్నారు, ఏ పంచాయతీ లేదు. అయితే ఆ మిగులు భూమిలో ఏమైందంటే ఆల్రెడీ ఆ పక్క ఇటువైపు ఉన్న వాళ్ళు ఒక గేటో తలుపో పెట్టినప్పుడు ఇది తొవ్వలాగా చిత్రీకరించకూడదని చెప్పి మేము కోర్టుకి ఆశ్రయించినాం. కోర్టు మా ఫేవర్లో స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇచ్చింది. ఆ భూమి మీద ఎవ్వరు ఏమీ చేయరాదు, అది బాట కాదు, అది అలాగే స్తబ్దతగా అట్లనే ఉండాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ మీద ఆ భూమి అలాగే ఉన్నది. హఠాత్తుగా మొన్నటి సెకండ్ సాటర్డే సండే నాడు ఒక విస్ఫోటన, ఒకేసారి షాకింగ్ మేము గురైంది. ఏంటంటే ఇంత క్రితం గౌరవ కోర్టు ఒక అడ్వకేట్ కమిషనర్ని పెట్టి మా హద్దులు కూడా అక్కడ పెట్టించింది, ఆ రాళ్ళు కూడా పెట్టించిండ్రు. వాటి అన్ని సాక్ష్యాలతో పాటు కాగితాలతో పాటు నేను మొత్తం తెచ్చిన మీ ముందు. మా భూమి ఎంత, మేము దానం ఇచ్చింది ఎంత, అన్ని కాగితాలు ఉన్నాయి నా దగ్గర. అయితే సెకండ్ సాటర్డే నాడు ఆ హద్దు కోర్టు ద్వారా పెట్టినటువంటి హద్దురాళ్లను మరి తొలగించేసి ఒక జేసీపీ వచ్చి తవ్వుడు స్టార్ట్ చేసేసింది. అక్కడ జనాలు వచ్చి చెప్తే తిరుమల శ్రీవారిని ప్రముఖ కొరియోగ్రాఫర్, సినీ నటుడు ప్రభుదేవ దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం ప్రభుదేవాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసు వద్ద వినూత్న నిరసన. ఆఫీసు గేటుకు టూలెట్ బోర్డు పెట్టి కేసీఆర్ కనిపించడం లేదన్న బీజేపీ నేతలు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును చూసి కూటమి సర్కార్ కలవరపడుతుంది. వైఎస్ఆర్ పేరు లేకుండా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందన్న అమర్నాథ్. విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసిందన్న వైసీపీ నేతలు. వైసీపీ కార్పొరేటర్లను కూటమి మభ్యపెడుతుందని మండిపడ్డ కన్నబాబు. నిరుపేదలకు చేయూత సంస్థ అందిస్తున్న సేవలు చిరస్మరణీయమైనవి. పిఠాపురంలో గర్భిణీ స్త్రీలకు నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ రాజశేఖర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.